మీరు సత్యవాక్యమును విని అనగా మీ రక్షణ సువార్తను వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. ఎవరు వాళ్ళు ముద్రింపబడిన వారు? క్రీస్తుని అంగీకరించిన వారు, దేవుని సువార్తను అంగీకరించిన వారు, దేవుని మాటను విన్నవారు, సత్యవాక్యాన్ని సరిగా వారు గైకొనిన వారు, యేసుక్రీస్తు రక్షణ పొందిన వారు ముద్రించబడ్డారు. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత వారు ముద్రించబడ్డారు. ఇంకా వారిని ఎవరు కదిలించలేరు. ముద్ర వేస్తాం, చెదపగలుగుతారు ఎవరైనా? ఆ చినిగిపోవాలి, ఇంకా అంతే. ఆ పేజీ చినిగిపోయినప్పుడు ఆ ముద్ర చెదిరిపోదు. అందుకే పిల్లరా, దేవుని వాగ్దానము చేత, దేవుని మరి ఆత్మ చేత వారు దేవుని వాగ్దానము చేత ముద్రించబడిన వారు, చెదరిపోని వారు. ఎందుకంటే వారికి రక్షణ సిద్ధంగా ఉన్నది, వారికి రక్షణ ఇవ్వబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యవాక్యమును ఏం చేయాలి? మనం సరిగా వినాలి. ఏ వాక్యం అది? దేవుని నుండి వచ్చిన సత్యవాక్యం. అది మీకు రక్షణ కలుగజేస్తూ ఉంది. హల్లెలూయా. అందరూ ఆ పిల్ల వైపు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పిల్లరా, ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు బోధలో మనము నిలిచి ఉండాలి, ఆయన వాక్యమును అంగీకరించాలి. ఆయనలోనే జీవం ఉన్నది. అవునా లేదా? వాక్యం చెప్తుందా? ఆయనలో ఏముంది? మనుషులకు ఏమైంది? అది వెలుగై ఉంది. ఎక్కడుందా మాట? అడుగు, పక్క వాళ్ళు కాక ఎక్కడుందాక అని అడుగు. అమ్మా ఎక్కడుందమ్మా మాట అని అడుగు. యోహాను సువార్త 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయనలో ఎవరాయన? యేసుక్రీస్తుల వారు. ఆయనలో జీవముంది. ఆ జీవము మనుషులకు. ఏ మనుషులు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనుషుల ప్రతి ఒక్కరికి అది జీవము. హల్లెలూయా. ఆయనలో ఉన్న జీవము నిత్య జీవము. ఆ జీవమును మనము పొందుకోవడానికి ఏం చేయాలి? ఆ క్రీస్తుని మనము అంగీకరించాలి. మన నోటితో ప్రభువని ఒప్పుకోవాలి, నా రక్షకుడని